హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సేమియా పాయసం చేసుకుందాం. పండగలప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినా, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా ఎక్కువగా మనం సేమియా పాయసం చేసుకుంటుంటాం. ఈ సేమియా పాయసం చల్లారాక కూడా చిక్కపడకుండా ఇలానే ఉండాలంటే నేను చెప్పే కొలతతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అదే కప్తో ఫుల్ క్రీమ్ మిల్క్ 3 కప్స్ పాలు వేసుకోవాలి. పాయసం ఇలాంటివి చేసుకునేప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాలు ఒక పొంగు వచ్చే వరకు కాగనిద్దాం. ఈలోపు మనం సేమియా డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందాం. వేరే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు వేసి అవి కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు సేమియా వేసుకున్నాను. సేమియా వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాని ఇలా వేయించుకోవటం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుంది. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసి ఇలా మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. మనం వేయించిన సేమియాని ఇలా పాలల్లో వేసుకునేప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి, లేదంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమియా వేసాక స్టవ్ని లోకి మీడియంకి మధ్యలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసమే కదండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా సేమియా ఉడికిందేమో చెక్ చేసుకుని ఇప్పుడు పంచదార వేసుకుందాం. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుందామో ఏ కప్తో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. సేమియా పాయసం మరింత రుచిగా రావాలంటే పంచదార క్వాంటిటీ తగ్గించుకుని ఒక అరకప్పే పంచదార వేసుకుని ఒక 1/4 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పంచదార వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక అర స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఇలా ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసం ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. చూసారా, కొంచెం చిక్కబడింది. ఇంకా మనం ఈవినింగ్ వరకు ఉంచినా కూడా ఇలానే ఉంటుందండి. ఇంకా గట్టిగా అయిపోవటం, ముద్దలా ఉండటం అలా ఏం అవ్వదు. నేను చెప్పినట్టు ఒకసారి ఈ కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.